జ్యోత్స్న కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపతో కార్తీక్తో ఇలా అంటుంది, మీ ఇద్దరిని ఎలా విడదీయాలో నాకు బాగా తెలుసు బావా అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు మమ్మల్ని విడదీసేది? మా బంధం దేవుడు ఇచ్చిన బంధం, దేవుడు ముడివేసిన బంధం, మమ్మల్ని మా ఎవరు విడదీయలేరు అని చెప్పేసి కార్తీక్ అంటుంటాడు. అవునా బావా, సరే అయితే మీ ఇద్దరిది దేవుడు వేసిన బంధం, మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు కదా, చూస్తా రేపు వస్తావు కదా అప్పుడు చెప్తా నీ 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 పని అనగానే ఎక్కడికి వచ్చేది? కార్తీక్ ఎక్కడికి రాడు. ఏంటంత ఆవేశపడుతున్నావు? కార్తీక్ బావ రావాలి, అగ్రిమెంట్ ఉంది కదా, అగ్రిమెంట్ మీద 10 లక్షలు నాకు ఇవ్వాలని రాసిచ్చాడు కదా, ఆ అగ్రిమెంట్తోనే బావ ఏం చేస్తాడు అనేది నేను చూస్తాను అంటే, ఏంటి నువ్వు ఇలా తయారవేంటి? అసలు ఇలా తయారవుతావని నేను అనుకోలేదు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి, ఏ చెప్పుతో కొడితే నీకు బుద్ధి వస్తుంది అని చెప్పేసి ఇంకా పంకజం అంటూ ఉండగా, ఏంటత్తా నువ్వు నన్ను చెప్పుతో కొడతావా? సరే కొట్టు, నువ్వు ఏ చెప్పుతో కొట్టాలో ఆలోచించుకో బావా, నువ్వు మాత్రం రేపు రావాలి అని చెప్పేసి అంటూ ఉండగా దీప మాత్రం చాలా కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న, బావా నువ్వు వస్తున్నావు కదా రేపు రా, నీతో మాట్లాడతానని చెప్పి జ్యోత్స్న ఇంకా అంటూ ఉండగా, ఇంతలోకైతే నిజంగా నిన్ను నీలాంటి దాన్ని చెప్పుతోనే కొట్టాలి జ్యోత్స్న, అసలు ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, జ్యోత్స్న అయితే అవును బావా అవును, నీ మీద ప్రేమ పెంచుకున్నాను కాబట్టి నువ్వు చెప్పుతో కొట్టినా పడతాను, చేతితో కొట్టినా పడతాను అనగానే, నీలాంటి దాన్ని ఇంకా నిజంగా ఏ చెప్పుతో కొట్టినా పాపం లేదు అంటమే కాదు, కొట్టి చూపించాలని కార్తీక్ అంటూ ఉంటాడు. అవును నువ్వు అలాగే కొట్టి చూపించవచ్చు, ఇద్దరు ఒక్కసారి రండి అక్కడికి వస్తారు కదా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఆ మాటలు విని పంకజం అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఏంట్రా కార్తీక్, ఈ తలకాయ నొప్పి, దేని దగ్గర నువ్వు అగ్రిమెంట్ రాయటం ఏంట్రా అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ వాళ్ళ అమ్మ అన్న మాటలకి కార్తీక్ అయితే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి కార్తీక్ బాబు, ఎందుకు అగ్రిమెంట్ రాశారు? ఈరోజు తను మా ఇంటికి వచ్చి అలా గోల్ చేయటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు కార్తీక్ బాబు అని చెప్పి అంటూ ఉండగా, దీప ఇది నేను నీతో చెప్పలేని విషయం దీప, ప్లీజ్ వదిలేసేయ్ అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. కార్తీక్ ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న అయితే, బావా నువ్వు ఎలా నా దారికి రావో నేను చూస్తాను బావా, అగ్రిమెంట్ ద్వారా నిన్ను నా దారికి తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ అగ్రిమెంట్ ద్వారా నువ్వు నా దారికి వచ్చేలా లేవు, కానీ నేను మాత్రం నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో బాగా ఆలోచించి నిన్ను దారికి తెచ్చుకుంటానని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఇంకా కారుకి వెళ్తూ ఉండగా దీప అయితే జ్యోత్స్నని పిలిచి, హలో ఏం అగ్రిమెంటు, నా భర్తతో ఏం అగ్రిమెంట్ రాయించుకున్నావు అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. ఓ దీప నువ్వా, రా చెప్తారా అని చెప్పేసి ఇంకా దీప్ని ఎటకారంగా పిలుస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకా జ్యోత్స్న మాటలకు దీప అయితే షాక్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మంచి ఆలోచన వీడియో